Welcome to Suman IT TV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీ టెక్ టాక్స్. ఈరోజు మనం హెచ్ఆర్ సిరీస్లో భాగంగా స్ప్రైపుల్ హెచ్ఆర్ ఫౌండర్ వెంకట్ గారితో ఉన్నాం. వెంకట్ గారితో కలిసి అసలు హెచ్ఆర్ సిరీస్లో హెచ్ఆర్ ఎలా అవ్వాలి, వాళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటి, ఫంక్షనింగ్ ఏంటి, వీటన్నిటి గురించి మనం అడిగి తెలుసుకుందాం. హలో వెంకట్ గారు, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ షో. First of all, I want to wish all the HRs who are doing wonderful job in the companies. So really, in my 25 years journey, I have seen so many HRs who have helped me in growing my career. So I really want to thank everyone. Yeah. ఓకే, సో వెంకట్ గారు, అంటే స్ప్రైపుల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ నేమ్ ఉంది. అసలు ఫస్ట్ స్ప్రైపుల్ అంటే ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? Spripal ante మేము బేసిక్గా when we are looking for names, we thought, okay, we can find out something related to the people first. ఓకే, సో అలా ఆలోచిస్తున్నప్పుడు we came across this name. That's combination of two words, spry and people. So Okay. that's a spripal. So we started liking that Acha, that's good. So companies ఏవైతే వాడతాయో మా సాఫ్ట్వేర్ యూస్ సో చేస్తారు. ఆ నేమ్ తో స్ప్రైపుల్ హెచ్ఆర్ నేమ్ తో మొత్తానికి కంపెనీ స్టార్ట్ చేయడం. Yeah. సో ఫౌండర్ గా ఉన్నారు మీరు. Hmm. యూ హ్యావ్ బీన్ ఇంటూ అ లాంగ్ జర్నీ కూడా చూసారు మీరు. Yeah. సో అసలు మీ జర్నీ, ఈ కంపెనీ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? హెచ్ఆర్ సర్వీసెస్ కి మీరు మీ కంపెనీ ఏం చేస్తున్నారు అసలు? ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఎస్పెషల్లీ స్టార్టప్ ఎకోసిస్టంలో మనకి ఉండే అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ కానీ టీమ్స్ కానీ అవి చాలా తక్కువ ఉంటాయి కదా. సో యూ హ్యావ్ టు యూటిలైజ్ ఎవ్రీథింగ్ ఆప్టిమల్లీ. సో అక్కడికి వచ్చేసరికి ఇంటర్నల్ సిస్టమ్స్కి మనం మనీ పే చేసేసి అంత హెవీ సిస్టమ్, హెవీ ఫీచర్స్ తీసుకొచ్చేసి మనం యూజ్ చేయలేము. అట్ ద సేమ్ టైమ్ వీ కెనాట్ డూ ఎవ్రీథింగ్ మాన్యువల్లీ కదా. సో దట్స్ వేర్ ఐ థాట్, ఓకే, వీ కెన్ లుక్ ఎట్ సమ్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. చూసిన తర్వాత దెన్ వీ ఫెల్ట్, ఓకే, చాలా ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎనఫ్ మ్యాన్ పవర్ టు యూజ్ ఆల్ దట్. అండ్ సిమిలర్ there are so many startups in the market which may be facing the same problem. So అలా అనుకున్నప్పుడు మేము అనుకున్నామంటే, ఫస్ట్ స్టార్ట్ విత్ మినిమం ఫీచర్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ స్మాల్ కంపెనీ. ఓకే, సో అలా స్టార్ట్ చేసింది స్ప్రైపుల్ హెచ్ఆర్. అండ్ నౌ అపార్ట్ ఫ్రమ్ us there are 100+ companies, small companies which are using the software. సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, స్మాల్ బేకరీస్ కూడా యూస్ చేస్తున్నాయి టౌన్స్లలో. ఓకే. సో ఇంతవరకు బేకరీస్కి వెళ్ళి ఎవరు సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేసి ఉన్నారు అనుకోలేదు. సో వాళ్ళు కూడా వాడుతున్నారు. సో స్ప్రైపుల్ ఫస్ట్ అంటారు. స్ప్రైపుల్, యా, డెఫినెట్గా దట్ ఈస్ హెల్పింగ్ ద స్మాల్ బిజినెసెస్ ఎస్పెషల్లీ. స్మాల్ బిజినెస్ అంటున్నారు కదా మీరు. సో స్మాల్ బిజినెస్ ఇన్ ద సెన్స్, ఒక ఎగ్జాంపుల్ గా కొన్ని నేమ్స్ ఏమన్నా మీరు మెన్షన్ చేయగలుగుతారా? ఈవెన్ 3 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ, సపోజ్ యూ హ్యావ్ టేకెన్ ఏ ఫ్రాంచైజీ. ఇక్కడ మన సిటీలో చూస్తే చాలా బిజినెసెస్ ఫ్రాంచైజీ మీద రన్ అవుతాయి కదా. సో యాజ్ అ ఓనర్ యూ మే బి ఇన్ సమ్వేర్ ఎల్స్ కదా. 3 or 4 ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ద స్టోర్. ఆ స్టోర్కి మొత్తం కావాల్సినంత మంత్ ఎండ్లో చూసుకోవాలి అంటే there may be lot of communication gaps. ఎలా అంటే, ఎంప్లాయీస్ మేము అన్ని డేస్ ప్రజెంట్ అయ్యి ఉంటారు, ఓనర్కి వచ్చేసాము, అక్కడ కొంచెం డౌట్స్ ఉంటాయి. సో అవన్నీ క్లియర్ చేయడానికి ఒక ప్రాపర్ సిస్టమ్ ఉంటే సరిపోతుంది అనేసి అలా ఇచ్చాం. సో స్మాల్, ఎస్పెషల్లీ ఫ్రాంచైజీ కొన్ని ఉన్నాయి, ఆ బ్రాంచెస్ వాళ్ళు యూస్ చేస్తూ ఎస్పెషల్లీ 2 to 3 months కూడా ట్రయల్ వర్షన్ లాగా యూస్ చేసి దెన్ దే సెడ్, ఓకే, వీఆర్ హ్యాపీ విత్ దట్ అండ్ వీ కెన్ కంటిన్యూ అన్న కేసెస్ ఉన్నాయి. దట్ గేవ్ మీ వెరీ ఈవెన్ సాటిస్ఫాక్షన్. సో ఇది ఎనీ ఇండస్ట్రీ దే కెన్ యూస్? యా, ఎందుకంటే పీపుల్, తర్వాత వాళ్ళని మేనేజ్ చేసే విధానాలు, తర్వాత వాళ్ళతో ఉండే ఛాలెంజెస్, మోరల్లెస్ అన్నీ సేమే ఉంటాయి. కొన్ని విషయాలు ఏంటంటే, ఎస్పెషల్లీ షిఫ్ట్ సిస్టమ్, ఇట్లాంటి కొంచెం డిఫరెన్స్ ఉంటాయి ఒక ఇండస్ట్రీకి ఇంకొక ఇండస్ట్రీకి అని. అదర్వైజ్ ఏంటంటే, ఎక్కడైతే హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నారో
మీకు మోరల్లెస్ ఆ ఉండే ఛాలెంజెస్ అన్ని కూడా మేనేజ్ చేయడానికి ఉండే ఛాలెంజెస్ అన్ని కూడా మోరల్లెస్ సేమ్ ఉంటాయి. ఓకే. సో సో అడ్రస్ చేయడం ఇంతకీ అసలు ఈ సాఫ్ట్వేర్ నేమ్ ఏంటో మనం మాట్లాడలేదు. ఏంటి నేమ్ అసలు? యా స్ప్రైపుల్ ఇది బేసిక్ ఇట్స్ ఎనర్జెటిక్ పీపుల్. సో మేమేంటంటే ఇది ఇవ్వటం ద్వారా వాళ్ళ పీపుల్ మొత్తం Energy. ఎనర్జెటిక్ గా ఫీల్ కావాలి. ఓకే. అంటే వీఆర్ ప్లానింగ్ టు యాడ్ మోర్ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ టూల్స్ ఇన్ దట్. For now we are giving only some management options, but later on we are going to add more options which can really enable the employees to feel very happy at workplace. ఓకే. So that is going to come in the సో next versions. కంప్లీట్ గా స్ప్రైపుల్ అనేది ఒక సాఫ్ట్వేర్ ని స్మాల్ small ఓనర్స్ కి scale. ఇచ్చేస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ కన్సల్టింగ్ కూడా ఉందండి లేదా? కన్సల్టింగ్ వచ్చేసేస్తే హెచ్ఆర్ కన్సల్టింగ్ Okay. హెచ్ఆర్ కన్సల్టింగ్ కూడా మేము ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాము. మాకు నా నెట్వర్క్ ఉంది, హెచ్ఆర్ నెట్వర్క్ ఉంది. సో ఎస్పెషల్లీ స్మాల్ బిజినెసెస్కి మనకి ఆ నీడ్ ఉంది. దే కెనాట్ ఎఫర్ట్ టు హైర్ ఫుల్ టైమ్ హెచ్ఆర్స్ కదా, అక్కడ వచ్చేసి వీఆర్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్. ఓకే. అవి హెచ్ఆర్. సో ఇప్పుడు అసలు హెచ్ఆర్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది అంటారు? హెచ్ఆర్ రెస్పాన్సిబిలిటీస్ అందరికీ అంటే బయట నుంచి చూసినప్పుడు మీ అందరికీ ఎలా అనిపిస్తుంది అంటే హెచ్ఆర్స్ అంటే ఓన్లీ ఆన్బోర్డ్ చేసుకుంటారు, ఆన్బోర్డ్ ఆఫర్ లెటర్ ఇస్తారు, తర్వాత ఏదైనా శాలరీ నెగోషియేషన్ అప్పుడు ఉంటారు, నెక్స్ట్ పెర్ఫార్మెన్స్, ఫైనల్గా ఎగ్జిట్. ఇది ఇన్ జనరల్ అందరి ఎంప్లాయీస్కి ఉండేది. కానీ వాళ్ళ డే టు డే వర్క్ చూసారనుకోండి, చాలాసార్లు యూ విల్ ఫీల్ ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది ఆ Okay. వర్క్లో వాళ్ళు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అవి ఎందుకంటే చిన్న ఈవెన్ ఇఫ్ స్మాల్ థింగ్ గోస్ రాంగ్ ఇన్ ఎనీ కంపెనీ ఫస్ట్ హెచ్ఆర్స్ దగ్గరికి వెళ్తారు. అందరు మేనేజ్మెంట్ అంతా కూడా హెచ్ఆర్స్ని పట్టుకుంటారు, ఏమైంది ఎందుకు అనేది. ఎవరు అక్కడున్న మేనేజర్స్ని, మిగిలిన మేనేజర్స్ని ఎవరిని క్వశ్చన్ చేయరు. ఫస్ట్ హెచ్ఆర్ తోటే స్టార్ట్ అవుతుంది ఏమైంది అనేసి. సో వాళ్ళు ఏంటంటే గార్డియన్ లాంటి వాళ్ళు కంపెనీలో. మీ అందరం ఫౌండర్స్ అనుకుంటాం కానీ ఫౌండర్స్ కాదు. ఎండ్ ఆఫ్ ద డే అంతా కూడా హెచ్ఆర్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. రియల్గా అక్కడే వాళ్ళకి ఆ ఛాలెంజ్ అంతా కూడా ఉంది. మరి హెచ్ఆర్ ఫంక్షనింగ్ అంటే మీరే అన్నారు కదా, ఇప్పుడు చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది, జస్ట్ మీరు అనుకునేది పైన ఏది కనిపిస్తుంది అది కాదు అని. సో అంత స్ట్రెస్ఫుల్ గా ఉండడానికి అసలు వాళ్ళ ఫంక్షనింగ్ ఏంటి, ఏం చేస్తారు ఒక కంపెనీలో? ఒక కంపెనీలో మీకు చాలా అంటే డిఫరెంట్ పీపుల్ జాయిన్ అవుతారు కదా. అవును. కొంతమంది జూనియర్ లెవెల్ జాయిన్ అవుతారు, కొంతమంది సీనియర్ లెవెల్లో జాయిన్ అవుతారు. సో జూనియర్ లెవెల్లో జాయిన్ అయిన వాళ్ళకేమో ఆ కంపెనీ రిలేటెడ్ మొత్తం నేర్పించేసి దే హావ్ టు బ్రింగ్ దెమ్ అప్ టు ద స్పీడ్ కదా. సో అది న్యూ జాయినర్ ఓరియంటేషన్ అని అలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అన్ని ఇంట్రెస్టింగ్గా ఉండేట్టు కండక్ట్ చేయాలి. ఇట్ షుడ్ నాట్ లుక్ లైక్ బోరింగ్ ఫర్ ద న్యూ జాయినర్స్. ఎస్పెషల్లీ లేటెస్ట్ వచ్చే యంగ్స్టర్స్ అందరు కూడా అంత టైం తీసుకొని అన్ని సెషన్స్ అటెండ్ అయ్యి కంపెనీస్ అర్థం చేసుకుంటారు అనుకో, పాలసీస్ అవన్నీ. ఎస్పెషల్లీ సీనియర్స్ వచ్చినప్పుడేమో వేరే ఛాలెంజెస్, ఎందుకంటే హెచ్ఆర్స్కే వాళ్ళు టీచ్ చేయటం ట్రై చేస్తారు. ఇది కాదు కదా, ఇది ఇలా అని వాళ్ళని హ్యాండిల్ చేయటం ఇంకొక ఛాలెంజ్. సో వాళ్ళకి ఫస్ట్ ఎంప్లాయీ లోపలికి వచ్చిన దగ్గర నుంచే స్టార్ట్ అయిపోతాయి ఆ ఛాలెంజెస్ అన్నీ కూడా. సో అక్కడి నుంచి ఇక డే టు డేలో ఇందాక చెప్పినట్లు ఏ చిన్న ప్రాబ్లం వచ్చిన ఆర్గనైజేషన్లో ఫస్ట్ క్వశ్చన్ చేసేది హెచ్ఆర్స్ని. అండ్ వాళ్ళే అన్ని రికార్డ్స్ చెక్ చేయాలి, ప్రతిదీ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎంప్లాయీ నుంచి వచ్చే ఛాలెంజెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే ఒక జూనియర్ ఎంప్లాయీ వస్తే ఒకలాగా, సీనియర్ ఎంప్లాయీ వస్తే ఒకలాగా, హెచ్ఆర్ ఒక ఏమంటారు ఒక ఛాలెంజ్ అనేది ఉంటుంది. బట్ కంపెనీ నుంచి కూడా ఏమన్నా ఛాలెంజెస్ ఉంటాయా హెచ్ఆర్ కి? బికాస్ ఈజ్ ద బ్రిడ్జ్ కదా, ఒక ఎంప్లాయీకి ఒక కంపెనీకి బ్రిడ్జ్ లాగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇటువైపు నుంచి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? కంపెనీ నుంచి ప్రాబ్లమ్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కంపెనీస్ చాలా వరకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తాయి హెచ్ఆర్స్కి డెసిషన్ తీసుకోవటానికి. బట్ కొన్ని చోట్ల ఏంటంటే ఎస్పెషల్లీ పాలసీలు ఉంటాయి, కంపెనీకి డిఫైన్డ్ పాలసీలు ఉంటాయి. అక్కడ ఎక్కడైనా కొంచెం డీవియేషన్ తీసుకునే దగ్గర హెచ్ఆర్స్ అండ్ మేనేజ్మెంట్ అక్కడ కొద్దిగా కాన్ఫ్లిక్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అదర్వైజ్ కంపెనీ తరపు నుంచి అయితే హెచ్ఆర్స్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. మీకు ఇప్పుడున్న ఈ 25-year ఎక్స్పీరియన్స్లో మీరు చూసిన చాలా ఛాలెంజింగ్గా ఉండే ఒక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు ఈ సిరీస్ చూసే
హెచ్ఆర్లందరికీ ఇది ఒక ఎగ్జాంపుల్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ హెచ్ఆర్ ఒక లొకేషన్లో ఒక సిటీలో ఉంది, వేరే ఎక్కడో రిమోట్ ప్లేస్లలో ఇంకొక బ్రాంచ్ ఆఫీస్ ఉంది, అక్కడ ఎంప్లాయీస్ని మేనేజ్ చేయటం అంటే కోఆర్డినేట్ చేసుకోవటం, అక్కడ వాళ్ళకు కూడా ఆ ఫీల్ కలగజేయటం, యూ బిలాంగ్ టు అవర్ కంపెనీ, ఓవరాల్ సేమ్ ఫ్యామిలీ అనేది ఆ ఫీల్ కలగజేయటం అనేది డెఫినెట్గా ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ హెచ్ఆర్స్, ఎస్పెషల్ రిమోట్ ప్లేస్లో ఉన్న వాళ్ళతోటి అదే ఫీల్ తీసుకున్నారు. సేమ్ లొకేషన్ ఉన్నారనుకోండి, అదే బిల్డింగ్లో ఉన్నారనుకోండి, డే టు డే చూస్తాం కాబట్టి అది ఆ ఇంట్రాక్షన్ అవన్నీ వేరే విధంగా ఉంటుంది కదా. ఎక్కడో ఉన్న ఎంప్లాయీస్ కూడా మీరు మా హెచ్ఆర్ అనేది ఆ ఫీల్ అవ్వాలనేది అది కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. దట్ ఈస్ వేర్ దే హ్యావ్ టు యూటిలైజ్ ఆల్ ద ఎగ్జిస్టింగ్ ఆప్షన్స్ అండ్ ద అదర్ లొకేషన్. వాళ్ళని అక్కడ ఉన్న లొకేషన్ ఉన్న సీనియర్లని వాళ్ళ సీనియర్తో కోఆర్డినేట్ చేసి వాళ్ళ హెల్ప్ తీసుకొని స్టిల్ వీళ్ళు ఆ ఫంక్షన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేది డెఫినెట్గా అది ఛాలెంజింగ్ పార్ట్. అది నేను ఒకటి చూశాను, అట్లా చెప్తే చాలా ఉన్నాయి కానీ బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. ఓకే. సో మరి ఎంప్లాయీస్ అనేవాళ్ళు అసలు హెచ్ఆర్ని ఎలా చూస్తారు, వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? హెచ్ఆర్ని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా వస్తుంది అంటే ఒక పాలసింగ్ ఆఫీసర్ లాగానే చూస్తారు. ఎందుకంటే డే వన్ నుంచి కూడా హెచ్ఆర్ ఏంటి, కంపెనీ డిఫైన్ చేసిన పాలసీస్ని తీసుకెళ్ళి ఎంప్లాయీస్ ముందు పెడతారు కదా, పెట్టినప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే కంట్రోలే, ప్రాసెస్ కంట్రోల్ అక్కడ. సో అన్ని కంట్రోలింగ్ లాగానే అనిపిస్తాయి చూసే ప్రతి విషయం కూడా. సో అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఫస్ట్ డే వన్ నుంచి ఆ పర్సెప్షనే, ఓహో వీళ్ళు ఇంకా మొత్తం మనల్ని ఇంకా ఎప్పుడు కొంచెం ఏదన్నా కొంచెం మనం వెళ్ళి ఫ్రీగా మాట్లాడినా కూడా అది తర్వాత దాన్ని వేరే విధంగా ఎలా తీసుకుంటారో అనేది ఆ భయం అయితే మాత్రం ఎంప్లాయీస్లో ఉంది. నేను కొన్నిసార్లు కామన్ ఏరియాలో మీటింగ్లలో అంటే ఇన్ఫార్మల్ డిస్కషన్స్ ఉన్నప్పుడు కానీ, మేము ఆఫీస్ మన షటిల్ వెళ్తున్నప్పుడు కానీ వేరే వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే సందర్భాల్లో కొంచెం అనిపించేది, వాళ్ళేమో దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ అండ్ దీస్ గైస్ ఆర్ అండర్స్టాండింగ్ దేర్ వర్క్ ఇన్ డిఫరెంట్ వే అన్నప్పుడు కొంచెంసార్లు అనిపిస్తుంటుంది. ఓకే. సో ఎంబీఏ చేశాక సేల్స్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, ఇట్లాంటి డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి కదా. దెన్ ఏంటి స్పెషాలిటీ ఇంటూ ద హ్యూమన్ రిసోర్స్మెంట్? అసలు దానికి వస్తే వీళ్ళకి ఎంబీఏ చేసిన వాళ్ళకి కానివ్వండి, ఏంటి లాభాలు ఏంటి, వాళ్ళకి వచ్చే ఫెసిలిటీస్ కానివ్వండి, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే ఒక హెచ్ఆర్కి ఉన్నంత అంటే యాక్సెసిబిలిటీ ఆ ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్కి తోటి మిగిలిన వాళ్ళు ఎవరికి ఉండదు. మనందరం మిగిలిన వాళ్ళందరం మేము ప్రాజెక్ట్ మేనేజర్స్ అయితే ఒక 20 people, 50 people, 100, 200 పీపుల్కి యాక్సెస్ ఉంటుంది. కానీ ఒక హెచ్ఆర్కి దే విల్ హ్యావ్ యాక్సెస్ టు థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్. సో వాళ్ళు ఏది చేసిన ఎంప్లాయీస్ రిలేటెడ్ ఏది చేసిన ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏంటంటే వెన్ దే సీ ద హ్యాపీనెస్ ఇన్ ఆల్ దేర్ ఫేసెస్, ఎంప్లాయీస్ ఫేసెస్ చూసినారు, దట్ విల్ గివ్ దెమ్ లాట్ ఆఫ్ మోటివేషన్ టు కంటిన్యూ ఇన్ దట్ ప్రొఫెషన్. సో డెఫినెట్గా కంపేర్ టు అదర్ టెక్నాలజీ పొజిషన్స్, లేకపోతే ఇంకా మీరు ఇందాక అన్నట్లు సేల్స్ హెడ్ పొజిషన్స్ అట్లాంటివి పోలిస్తే అంత లుక్రేటివ్గా అనిపించకపోవచ్చు, కానీ సాటిస్ఫాక్షన్ మాత్రానికి ఇచ్చేది మాత్రం చాలా ఉంటుంది ఆ హెచ్ఆర్లో. సో హెచ్ఆర్స్ నిజంగా చేసే వాళ్ళకి దే నో దట్ హ్యాపీనెస్, ఎంతమందిని వాళ్ళు అంటే ఇంపాక్ట్ చేయగలుగుతున్నారు వాళ్ళ వర్క్ తోటి అనేది. సో దట్స్ వాట్ ఐ కెన్ కోట్. లైక్ ఇఫ్ వై వన్ షుడ్ చూస్ హెచ్ఆర్ అంటే మాత్రం కంపేర్ టు అదర్ ఫీల్డ్స్ అంటే మాత్రం if they have passion about contributing in others' career, డెఫినెట్గా హెచ్ఆర్కి ఉన్నంత వైడ్ యాక్సెస్ కానీ అంత ఆప్షన్స్ కానీ మిగిలిన పొజిషన్స్కి ఉండవు. మిగిలిన పొజిషన్స్ అన్నిటికి కూడా లిమిటెడ్ ఉంటుంది, అంత లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. అంతవరకే చేయగలుగుతారు, ఆ గ్రూప్ వరకే వాళ్ళు చేయగలుగుతారు. అంటే హ్యూమన్ రిసోర్స్మెంట్ ఇన్ గ్లోబల్ నేనంటాను పెద్దగా చూస్తే వాళ్ళకి మార్కెట్ ఎలా ఉంది అసలు ఇప్పుడు? అంటే ఇప్పుడు లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ టు ద వరల్డ్. కరోనా వల్ల ఏమైంది అంటే చాలా మోడల్స్ వచ్చేసాయి. ఫస్ట్ టోటల్ రిమోట్ మోడల్, అది ఇంకా పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఇందాక నేను చెప్పినట్లు రిమోట్ ఉండే ఎంప్లాయీస్ని మేనేజ్ చేయటం వాళ్ళకి చాలా ఛాలెంజ్ అన్నట్లు కరోనా తోటి ఇంకా చాలా పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. తర్వాత కరోనా వేవ్ తగ్గిన తర్వాత అందరినీ ఆఫీస్కి రప్పించాలనేది మేనేజ్మెంట్ తీసుకుని చేసిన అన్ని కంపెనీస్లో. దట్ ఈస్ వేర్
హెచ్ఆర్ స్టార్టెడ్ ఫేసింగ్ ద ఛాలెంజెస్. ఎందుకంటే చాలా కంపెనీస్లలో ఆల్రెడీ ఎంప్లాయీస్ అందరికీ అలవాటైపోయింది కదా, ఇంటి నుంచి వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అనేది. అది మార్చాలి అనేది ఒకసారికి అనేసరికి ఫస్ట్ వాళ్ళు ఏంటి హెచ్ఆర్కే కమ్యూనికేట్ చేస్తారు. ఎవరు వెళ్ళి మేనేజర్కి డైరెక్ట్గా నేను రిజైన్ చేస్తానేమి, వాళ్ళు డైరెక్ట్గా హెచ్ఆర్కే పంపించేస్తారు, ఐఎమ్ రిజైనింగ్. అప్పుడు వచ్చేస్తుంది కష్టం, ఎందుకంటే ఎక్కువ రిజైన్ చేసే వాళ్ళందరూ కూడా ఎక్కువ సీనియర్సే ఉంటారు. జూనియర్ లెవెల్ వాళ్ళైతే దే కెన్ గెట్ ద ఇంజనీర్స్, కానీ ఆ ఇంజనీర్స్ అదర్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు సో సీనియర్ రిసోర్సింగ్ కనుక తీసుకొని రావాలి అంటే చాలా కష్టం. అండ్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ డిమాండ్స్. గ్లోబల్ లెవెల్లో ఇది ఉంది. నేను నా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతూ ఉంటే యూఎస్లో కానీ దట్స్ వాట్ దే వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన దగ్గర నుంచి మళ్ళీ బ్యాక్ టు ఆఫీస్ అనేసరికి ప్రాబ్లం. ఫస్ట్ డెలివరీ మేనేజర్స్ కంటే కూడా హెచ్ఆర్స్కి, ఎందుకంటే వీళ్ళు రిక్రూట్ చేయాలి కదా. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేది వర్క్లోడ్, టూ మచ్ వర్క్లోడ్ అయ్యేది హెచ్ఆర్స్కి. అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చాలా ఛాలెంజింగ్ టైంలో ఉన్నారు ఇప్పుడు హెచ్ఆర్, ఎస్పెషల్లీ ఈ బ్యాక్ టు ఆఫీస్ ఈ పాలసీ వచ్చిన తర్వాత. దే ఆర్ ఆల్ వర్కింగ్ వెరీ హార్డ్ టు గెట్ ద రైట్ క్యాండిడేట్స్ టు రిప్లేస్ ద వన్ హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ కమ్ టు ఆఫీస్. సో అది మాత్రం చాలా నడుస్తుంది ఇప్పుడు. ఇండియన్ మార్కెట్ ఎలా ఉంది, జాబ్ మార్కెట్? ఇండియన్ జాబ్ మార్కెట్ ఎస్పెషల్లీ హెచ్ఆర్ దానికి వచ్చేసేస్తే నౌ కంపెనీస్ రియలైజింగ్ వై దే నీడ్ హెచ్ఆర్ ఆఫీసర్స్. ఇంతకుముందు అంటే ఓనర్స్కి ఎలా ఉండేది అంటే వీ నో హౌ టు రన్ అవర్ బిజినెసెస్, వై వీ నీడ్ వన్ మోర్ పర్సన్ అనేది ఉండేది. కానీ కొత్త జనరేషన్ తోటి వచ్చిన ఈ కొత్త టెక్నాలజీ వీటన్నిటితో కొత్త జనరేషన్ డెఫినెట్గా టెక్నాలజీ యూజ్ చేయటం నాటి కానీ ఇంకెక్కువ స్మార్ట్గా ఉన్నారు ఈ కంపెనీ ఓనర్స్ కంటే కూడా. సో దాంతో ఏమైపోయిందంటే వాళ్ళకి దే డోంట్ హ్యావ్ చాయిస్, దే హ్యావ్ టు హ్యావ్ సంబడి ఇన్ బిట్వీన్ అన్నట్టు, బ్రిడ్జ్ లాగా. సో దాంతో హెచ్ఆర్స్కి చాలా నీడ్ ఉంది. నేను కూడా చాలా టైమ్స్లో అది చూసాను. ఓకే, ఇప్పుడు మనం జస్ట్ ఇప్పుడే అనుకున్నాం కదా టెక్నాలజీ బాగా యూజ్ చేస్తున్నారని. సో ఈ టెక్నాలజీ అనేది అసలు హెచ్ఆర్కి ఎట్లా ఉపయోగపడుతుంది అంటారు? వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఈ న్యూ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? అసలు ఉందండి చాలా. ఎందుకంటే ఇప్పుడు రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా కంపెనీస్లలో చాలా ఫాస్ట్గా ఫిల్ చేయాల్సిన నీడ్ వచ్చేస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు బ్యాక్ టు ఆఫీస్ ఇట్లాంటి కేసెస్లో ఎక్కడైతే అన్ని ఛాలెంజెస్ వచ్చేసాయో కరోనా తర్వాత, దాంతో ఏమైపోయిందంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెన్ పొజిషన్స్ ఇన్ ఎవ్రీ కంపెనీ. మనం ఈ కన్సల్టింగ్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే వాళ్ళ మామూలుగా డైరెక్ట్ బిజినెస్ కావచ్చు, అవి ఇక్కడ కావచ్చు, లేకపోతే అబ్రాడ్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ఎంప్లాయీస్ వెళ్ళిపోతున్న కొద్దీ అవి తీసుకోవాలి. కానీ మీకేంటి ప్రొఫైల్స్ వస్తున్న కొద్దీ ఎలా ఉంటున్నాయి ప్రొఫైల్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అంతా పెట్టేస్తారు, అన్నీ ఉన్నాయన్నీ పెట్టేస్తారు, అందరూ అన్ని టెక్నాలజీ పెట్టేస్తారు, అన్ని రకాలు రాసేస్తారు దాంట్లో. హెచ్ఆర్లు ఎన్నిసార్లు అని అన్ని ప్రొఫైల్స్ అలా మాన్యువల్గా చెక్ చేసి, ఓకే ఈవెన్ ఇఫ్ దే ఆర్ గెట్టింగ్ సపోర్ట్ ఫ్రమ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ తోటి సపోర్ట్ వస్తున్నా కూడా ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ప్రొఫైల్స్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ పెట్టేసేసి అవన్నీ ఫైనల్గా అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి మన మేనేజ్మెంట్ ముందు పెట్టినప్పుడు అక్కడ ఫైనల్ రౌండ్లో వాళ్ళు మళ్ళీ దే ఆర్ ఆస్కింగ్ ఓకే గెట్ ద అనదర్ క్యాండిడేట్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే టెక్నాలజీ ఇప్పుడు ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం వల్ల మనకి ఏమైపోయిందంటే ఈ రెజ్యూమ్ స్కానింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది ఏఐ ఆల్గరిథమ్స్ వల్ల. సో దే కెన్ ఫైండ్ అలా మ్యాక్సిమం మ్యాచింగ్ ప్రొఫైల్స్ తీసుకోవాలి. సో దాంతో ఏమవుతుందంటే హెచ్ఆర్స్ అవన్నీ ఉన్నాయన్ని హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ ప్రొఫైల్స్ అన్ని వచ్చినాయన్ని వాళ్ళ మెయిల్కి వచ్చినాయన్ని చెక్ చేయాల్సిన నీడ్ లేదు. ఈ టూల్స్ యూస్ చేసుకొని దే కెన్ ఫైండ్ ద మోర్ సూటబుల్ ప్రొఫైల్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో అది వచ్చేసింది. ఇంకా కొన్ని చోట్లయితే ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కూడా ఆల్రెడీ ఏఐ ఆల్గరిథమ్స్ వచ్చేసాయి. అవి చేసిన తర్వాత నెక్స్ట్ హెచ్ఆర్స్ ఆర్ గెటింగ్ ఇన్ టు ద నెక్స్ట్ రౌండ్ టు అండర్స్టాండ్ వెదర్ దట్ పర్సన్ ఇస్ రైట్ క్యాండిడేట్. సో టెక్నాలజీ మాత్రం అట్లీస్ట్ స్టాఫింగ్ సైడ్ చాలా ఈజీ చేసేస్తుంది. ఈ టైంలో కనుక టెక్నాలజీ వద్దు మేము ఇంకా మాన్యువల్గా యూజ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం
వాళ్ళు వెనకబడిపోతారంటారు. చాలా ప్రాబ్లం క్రియేట్ చేసినట్టే కంపెనీకి. ఎలా అంటే ఇఫ్ దే హ్యావ్ టు ఫుల్ఫిల్ వన్ పొజిషన్ టుడే and if they are not able to get profiles and if they take say next 100 days అని తీసుకుంటే కన్సల్టింగ్ కంపెనీస్ చాలా ఇంపాక్ట్ అవుతుంది. బిల్డింగ్లు 7 అవుతాయి కదా, ఓకే. అవన్నీ మనం చూస్తుంటాం. ఎస్పెషల్లీ ఇండియా ఐటీ సర్వీసెస్, ఐటీ ఎక్స్పోర్ట్స్ మీద ఉంది. ఇండియాలో ఉన్న మేజారిటీ కంపెనీస్కి అది ప్రాబ్లం అయిపోతుంది, డిలే అయిపోతుంది స్టాఫింగ్ తోటి. సో అట్లాంటప్పుడు డెఫినెట్గా దే హ్యావ్ టు యూజ్ ద టూల్స్ టు స్క్రీన్ అండ్ గెట్ ద రైట్ ప్రొఫైల్స్. అక్కడ స్టార్ట్ అవుతుంది కదా. అక్కడ నుంచి ఇంకా మీ జర్నీలో ఇక ఏ ఫేజ్లో తీసుకోండి, ప్రతి ఫేజ్లో కూడా వాళ్ళు టెక్నాలజీ యూస్ చేసి చాలా యూస్ చేసుకోవచ్చు వాళ్ళ వర్క్. సో యా, ఇఫ్ వి గో ఇన్ దట్ రైట్, దట్స్ డెఫినెట్లీ వెరీ డీప్ సబ్జెక్ట్. టెక్నాలజీ ఎంతవరకు వాడచ్చు హెచ్ఆర్స్ అంటే చాలా యూజ్ కేసెస్ ఉన్నాయి అవి డిస్కస్ చేయడానికి. ఇన్ జనరల్ అసలు హెచ్ఆర్ పర్సనాలిటీకి ఉండాల్సిన స్కిల్ సెట్ ఏంటి వాళ్ళకి ఒక కంపెనీకి వెళ్ళాలంటే? డెఫినెట్గా ఫస్ట్ దే షుడ్ బి ప్యాషనెట్ అబౌట్ ద పీపుల్. ఎవరైనా కంపెనీకి వచ్చిన ఫస్ట్ మీట్ అయ్యేది హెచ్ఆర్. దే ఆర్ ద ఫేస్ ఆఫ్ ద కంపెనీ. ఓకే. సో అక్కడ కనుక కొంచెం తేడా వచ్చింది అనుకోండి, కంపెనీ ఎంత బ్రాండింగ్ చేసినా, ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాయి ఎంప్లాయీస్కి, వీళ్ళు ఎవరైతే కొత్తగా చూసేసి వెళ్ళిపోతారో మీట్ అయ్యి, వాళ్ళ వల్ల వచ్చేది బ్యాడ్ నేమ్ చాలా అయిపోతుంది. సో అందుకే హెచ్ఆర్కి ఫస్ట్ హౌ దే షుడ్ గ్రీట్ ద పీపుల్, తర్వాత ఇంక్లూజివ్ నేచర్, ఎలా వాళ్ళని కంపెనీ లోపలికి తీసుకోవాలి, వాళ్ళు ఏదైనా ఇనిషియల్ పీరియడ్లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటే ఎలా అర్థం చేసుకొని హౌ టు ఆన్సర్ దేర్ క్వశ్చన్స్ విత్ పేషెన్స్. సో ఇక్కడ ఫస్ట్ చూస్తే ఒక హ్యాపీనెస్ కనిపించాలి, రెండోది చూస్తే డెఫినెట్గా పేషెన్స్ ఉండాలి. అవి రెండు ఉంటే మిగిలిన ఆటోమేటిక్గా స్కిల్స్ అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ద్వారా డెవలప్ అవుతాయి. ఎందుకంటే వెన్ దే ఆర్ సీయింగ్ సో మెనీ పీపుల్ ఇన్ దేర్ కెరీర్, డెఫినెట్గా అది వచ్చేస్తుంది. సో ఇప్పుడు స్ప్రైప్ నుంచి ఎంతమంది రెడీగా ఉన్నారండి మార్కెట్ కోసం? స్ప్రైపుల్కి వచ్చేసేస్తే మేము లాస్ట్ 5 monthsలో ఆల్మోస్ట్ 12 ట్రేడ్ షోస్లో పార్టిసిపేట్ చేశాము. హైదరాబాద్లో, తర్వాత ఢిల్లీలో, నెక్స్ట్ కొన్ని మీటింగ్స్ దుబాయ్లో పార్టిసిపేట్ చేశాము. అండ్ వీ టాక్డ్ అబౌట్ స్ప్రైపుల్ అండ్ హౌ ఇట్ కెన్ హెల్ప్ ద హెచ్ఆర్స్. అవి మల్టిపుల్ ప్లేసెస్ చెప్పాము. అండ్ సర్ప్రైజింగ్లీ చాలా మంది హెచ్ఆర్స్ మాతో పాటు స్టాల్స్లో వచ్చి కూర్చొని దే ఆల్సో గివ్ లాట్ ఆఫ్ సజెషన్స్. ఉన్న వాటిలలో ఉన్న ప్రొడక్ట్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కెన్ యూ టేక్ కేర్ ఆఫ్ దోస్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ ప్రొడక్ట్ సో దట్ వీ కెన్ ప్రమోట్ యువర్ ప్రొడక్ట్ అట్లీస్ట్ ఇన్ అవర్ కంపెనీ అండ్ ఇన్ అవర్ నెట్వర్క్ అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈవెన్ మా గో టు మార్కెట్ స్ట్రాటజీలో కూడా హెచ్ఆర్ నెట్వర్క్ ద్వారా మా ప్రొడక్ట్స్ తీసుకెళ్ళటం అనేది మెయిన్ ఆప్షన్ కింద నేను చూస్ చేసుకున్నాను. సో మేల్ హెచ్ఆర్కి విమెన్ హెచ్ఆర్కి ఏమైనా మేజర్ డిఫరెన్స్ వాళ్ళ థింకింగ్ ప్రాసెస్లో మీరు ఏమన్నా అబ్జర్వ్ చేస్తారా? అలాంటిది ఏమన్నా ఉంటుందా? నేను నా కెరీర్లో 2 రకాల వాళ్ళని చూశాను. అది ఏమవుతుందంటే గివెన్ డేలో వాళ్ళ వర్క్ ప్రెషర్ని బట్టే మారిపోయింది. అంత తప్పితే వీళ్ళు నేను చూసిన వాళ్ళు మేల్ హెచ్ఆర్ అయినా చాలా హ్యాపీగా ఉండి మాట్లాడేవాళ్ళు, మంచిగా మాట్లాడేవాళ్ళు, ఎంతో హ్యాపీగా అనిపించేది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత హీ లిజన్ టు మై ప్రాబ్లం. తర్వాత సిమిలర్లీ ఉమెన్ హెచ్ఆర్ అయినా సరే అట్లీస్ట్ వెన్ దే సెడ్ ఓకే విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఇష్యూ, మీది లేకపోతే మీ టీం మెంబర్ది మేము చూస్తాము, వీ విల్ సీ వాట్ బెస్ట్ కెన్ బి డన్. అప్పుడు దెన్ ఐ ఫెల్ దట్ ఐఎమ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అన్నట్టు అనిపించేసింది. సో ఆ ఫీల్ కలగజేసేది చూసారా, అది ఇద్దరి నుంచి వచ్చింది. సో కంపెనీస్ మోస్ట్లీ అంటే ఉమెన్ హెచ్ఆర్కి చూస్తుండొచ్చేమో, బట్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే బోత్ ఆర్ సేమ్. అందులో జెండర్ నుంచి అయితే పెద్ద డిఫరెన్స్ అయితే. బట్ మోస్ట్లీ ఈ జాబ్స్లో, ఈ హెచ్ఆర్ జాబ్స్కి ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇన్ యువర్ ఒపీనియన్?
హెచ్ఆర్ జాబ్స్కి కొంచెం అంటే ఉమెన్ హెచ్ఆర్స్కి ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ హెచ్ఆర్ అనేది ఒక కీ పొజిషన్ కంపెనీలో, అండ్ దే డోంట్ వాంట్ పీపుల్ టు మూవ్ అవుట్ ఫ్రీక్వెంట్లీ ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది కంపెనీలందరికీ కూడా, హెచ్ఆర్ మారుతున్నారు అంటే ఫ్రీక్వెంట్గా కంపెనీలో సంథింగ్ ఎక్కడో తేడా వచ్చేస్తుంది. సో హెచ్ఆర్ పొజిషన్ అనేది ఎక్కువ సంవత్సరాలకి చూసేది. ఓకే, సో అలాంటప్పుడు డెఫినెట్ కంపెనీస్ ఉమెన్ హెచ్ఆర్స్ ఉంటాయి, మేబీ దే విల్ స్టిక్ టు దట్ ఫర్ వెరీ లాంగ్ అనుకోవడానికి. తర్వాత కొంతవరకు ఉమెన్ బై నేచర్ కొంచెం ఆ కంపాషన్ ఉంటుంది. సో దాంతో డెఫినెట్గా ఉమెన్ హెచ్ఆర్ని ఎక్కువ చూస్ చేసుకోవడం ఉంటుంది. ఓకే, హెచ్ఆర్ ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటే అసలు వాళ్ళు ఎయిదర్ మెన్ ఆర్ విమెన్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళ మైండ్ సెట్ కానివ్వండి, స్కిల్ సెట్ కానివ్వండి, ఇవన్నీ గురించి ఒక కొంచెం బ్రీఫ్గా చెప్తాను. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ దే ఆర్ జూనియర్ లెవెల్ అనుకుంటే, జూనియర్ లెవెల్ అంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. ఎందుకంటే వాళ్ళ దే ఆర్ ఆల్సో లైక్ అనదర్ ట్రైన్ ఇన్ ద కంపెనీ. సో ఒక సీనియర్తో పాటు ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ లాగా జాయిన్ అయ్యి దే హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. అక్కడ వచ్చి చూసేది ఎనర్జీ, జూనియర్ లెవెల్లో చూసేది ఎనర్జీ. ఎనర్జీ ఎంతవరకు వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతున్నారు, దట్ ఈస్ వాట్ విల్ సీ ఇన్ ద జూనియర్ లెవెల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొంచెం సీనియర్ లెవెల్లోకి వచ్చేసిన తర్వాత అక్కడ మాత్రానికి విల్ సీ ద ఛాలెంజెస్ దట్ దే ఫేస్డ్ ఇన్ దేర్ ప్రీవియస్ అసైన్మెంట్స్ ఎలాంటివి ఉన్నాయి ఏంటి. ఎందుకంటే ఒక బిజినెస్ రన్ చేసే వాళ్ళకి మాకు తెలుసు కాబట్టి ఛాలెంజెస్, అది ఛాలెంజెస్, అట్లాంటి ఛాలెంజెస్ అవి ఇంతకు ముందు వాళ్ళు ఫేస్ చేశారా లేదా, లేకపోతే ఏమవుతుందంటే బిజినెస్ గ్రో చేయటం ఒక సైడ్, వీళ్ళు హెచ్ఆర్ని కూడా ట్రైన్ చేస్తూ పోతూ ఉండాలి, ఈ ప్రాబ్లంకి ఇది చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. సో అక్కడ ఛాలెంజ్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ కనుక ఆ ఛాలెంజెస్ ఫేస్ చేసిన వాళ్ళు అయ్యి ఉంటే బాగుండు అనేది ప్రతి బిజినెస్ ఓనర్ చూస్తారు, ఆర్ మేనేజ్మెంట్, సీనియర్ మేనేజ్మెంట్ బేసిక్ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆ కేసులో మంచిగా ప్రొజెక్ట్ చేసుకుని వాట్ ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ దేర్ ప్రీవియస్ రోల్స్, ప్రీవియస్ అసైన్మెంట్స్లో అవన్నీ కనుక కరెక్ట్ కనుక ప్రొజెక్ట్ చేయగలిగితే, తర్వాత నెక్స్ట్ది కూడా క్రైసిస్ హ్యాండిల్ చేసే విధానం. ఎందుకంటే వాళ్ళు క్రైసిస్ కనుక హ్యాండిల్ సరిగ్గా చేయకపోతే హెచ్ఆర్స్, అదేమవుతుందంటే మేనేజ్మెంట్కి ప్రాబ్లం అయిపోతుంది. సో ఇంకా చెప్పాలంటే కొంచెం వాళ్ళకి చాణక్యులాగా కొంచెం అలాంటి తెలివితేటలు ఉండాలి వాళ్ళలో. అలా లేరనుకోండి, స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను హ్యాండిల్ చేయగలుగుతాను అంటే మాత్రం. సో ఇలాంటి వీటిల్లోనే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమన్నా మీరు లైవ్, మీరు చాలా మందిని చూసుంటారు కదా, సో ఏదైనా చెప్పగలుగుతారా? అంటే చాణక్యుడిలాగా ఉండాలి ఆ టైంలో, ఆ పీరియడ్లో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి, అలాంటిది ఏమైనా చేసినట్టు. ఎస్పెషల్లీ అంటే ఎక్కడంటే ఒక హైలీ పెర్ఫార్మింగ్ ఎంప్లాయీ ఉన్నారు. ఓకే, ఆ ఎంప్లాయీకి ఒక లొకేషన్లో తను చాలా బాగా టేక్ కేర్ చేస్తున్నాడు, తన టీమ్స్ అంతా, క్లయింట్ని అంతా కూడా. తన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ నేనే ఇక్కడ ఉన్న మేనేజర్ వెళ్ళిపోతే ఐ విల్ బి ద నెక్స్ట్ మేనేజర్ అని అనుకుంటాం కదా. సడన్ గా అక్కడికి వేరే వాళ్ళు, అంటే సేమ్ ఈక్వల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరో వచ్చేసి ఇతనికి తన మీద, తన కింద ఉన్న వాళ్ళందరికీ ఆ కొత్త వాళ్ళు కనుక బాస్ అయ్యారు, అప్పుడు ఫస్ట్ వచ్చేస్తుంది షాక్. ఫస్ట్ ఎవరైతే హైలీ పర్ఫార్మింగ్ ఉన్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఇక వెళ్ళి పైన వాళ్ళకి చెప్పలేరు, ఎందుకంటే పైన వాళ్ళే కదా డెసిషన్ తీసుకొని పెట్టారు. ఇక్కడ ఉన్న ఆప్షన్ వల్ల హెచ్ఆర్. సో అప్పుడు హెచ్ఆర్కి ఏంటి, ఆల్రెడీ ఎంప్లాయీ బెస్ట్ పెర్ఫార్మింగ్ ఎంప్లాయీ అని సంవత్సరాల కొద్దీ మనమే రికగ్నైజ్ చేశాము, ఇవ్వలేదు, అండ్ కన్వే చేయాలి అట్ ద సేమ్ టైం. వేరే ఫ్యాక్టర్స్ వల్ల మేము తీసుకొచ్చామని కన్వే చేయాలి. ఆ ఎమోషనల్ స్టేజ్లో ఉన్న వ్యక్తికి వీళ్ళు కన్వే చేయాలి అనేది చాలా ఛాలెంజింగ్. ఎందుకంటే దే కెనాట్ ఎఫర్ట్ టు లూజ్ దట్ హైలీ పర్ఫార్మింగ్ ఎంప్లాయీ అక్కడ సిచ్యువేషన్లో, అండ్ అట్ ద సేమ్ టైం దే కెనాట్ గో అగైన్స్ టు ద మేనేజ్మెంట్ డెసిషన్. ఇది ఈ కేసు ఒకటి ట్రిక్కీ అండి. రెండో కేసు, ఇయర్ లాంగ్ నువ్వు ఒక ఎంప్లాయీని అంటే నెక్స్ట్ అసైన్మెంట్ కోసం హోల్డ్ చేస్తారు, అంతకుముందు ప్రీవియస్గా మంచి హైలీ రేటింగ్స్తో ఉన్న ఎంప్లాయీ, కానీ మన గ్రూప్లోకి వచ్చిన తర్వాత వెయిట్ చేయిస్తున్నా సడన్గా ఈ లోపల పెర్ఫార్మెన్స్ పీరియడ్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారు,
ఉన్న వాళ్ళందరికీ, వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ రేటింగ్స్ ఇచ్చేస్తారు. ఈ బెల్ కర్వ్ అనేది ఒక ప్రాసెస్ అన్ని కంపెనీస్లో ఉంటుంది కాబట్టి తీసుకొచ్చేసి బాటమ్ 10% పెట్టాలి. ఎంత కష్టమైన విషయం అది. ఎందుకు అంటే అప్పటిదాకా ఎంప్లాయీ వేరే గ్రూప్లలో ఉన్నప్పుడు చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంటారు కదా, అతనికి చాలా కెరీర్ ఆస్పిరేషన్స్ ఉంటాయి కదా, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అదే ఆస్పిరేషన్స్ వస్తారు. అట్లాంటి ఎంప్లాయీని తీసుకెళ్ళి మేనేజ్మెంట్ ఇంకా కంపల్షన్లో ఒక బెల్ కర్వ్ అనే ఒక ప్రాసెస్లో నువ్వు బాటమ్ 10%లో అతను పెట్టినప్పుడు అతన్ని ఎలా అర్థం చేసుకోండి, ఏం ఎంపతి చూపించగలుగుతారు హెచ్ఆర్ మేనేజర్లు ఆ క్యాండిడేట్కి. అండ్ కొంతమంది బాటమ్ 10లో పెట్టడం మీకు అది వెళ్ళిపోవాలనేది కూడా ఎగ్జిట్ అంటారు. ఆ కేసుకి వస్తే ఎలా అతన్ని అసలు కన్విన్స్ చేస్తారు? సో ఈ కేసెస్ ఏంటంటే మేము చాలాసార్లు నేను అట్లాంటి మీటింగ్లలో మా ఎంప్లాయీ నా రిపోర్టీస్ కోసం నేనున్నాను ఆ కంపెనీస్లో మళ్ళీ పెద్ద కంపెనీస్లో పనిచేస్తున్నాను. కొంచెం నేనే చాలాసార్లు ఎమోషనల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. నిజంగా చెప్పాలి అంటే నా 10 years జర్నీలో నేను అట్లాంటి ఒక ఇన్సిడెంట్ తోటి కొంచెం కష్టంగా ఉంది నాకు. వీళ్ళు హెచ్ఆర్స్ కొంత హ్యాండిల్ చేసుకోగలుగుతున్నారు, కానీ నాలాంటి మిడ్ లెవెల్ మేనేజర్స్ ఈ సిచ్యువేషన్స్ కొంచెం ట్యాకిల్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళు దే హ్యావ్ టు లీవ్ ద కంపెనీ బికాస్ ఆఫ్ ద రూల్స్, బెల్కర్ రూల్స్ అన్నప్పుడు అనిపించేసి మేబీ బెటర్ టు డూ మై ఓన్. ఎక్కడ మ్యాక్సిమం అంటే 100% జస్టిస్ ఎవరికి చేయలేము, మ్యాక్సిమం చేయగలిగింది ఏదైతే ఉందండి ఆ డేనే నేను స్టార్ట్ చేసి ఇద్దరు ఎంప్లాయీతో స్టార్ట్ చేశాను 10 years బ్యాక్. ఆ రోజు అనుకున్నాను, ఆ రోజు చెప్పాను డే 1. వాళ్ళకి అర్థం కాలేదు జూనియర్స్కి, కానీ ఆ రోజు నేనే నాలో ఉన్న ఒక అభిప్రాయం ఆ రోజు చెప్పాను, ఇట్లాంటి మనం కంపారిజన్స్ తోటి రేటింగ్స్ పెట్టేసేసి అలా చేయటం ఉన్నది. సో కంపారిజన్ మీ పెర్ఫార్మెన్స్ మీతో కంపారిజన్ తప్పితే వేరే వాళ్ళతో కంపేర్ చేసి మీరు ఇది అది అని అట్లీస్ట్ మన కంపెనీలో అయితే చేయండి. సో వీల్ ఫైండ్ బెటర్ ఇన్నోవేటివ్ వేస్ టు డూ దట్ అట్ ది సేమ్ టైమ్ టు అప్రిషియేట్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ హార్డ్ కదా. అవి చేసే విధానాలు చూస్తామని చెప్పాను. సో ఉన్నాయి కొంచెం అట్లాంటి ఎమోషన్స్ తోటి వచ్చింది నేను స్టార్ట్ చేసిన స్టార్ట్అప్ 10 years బ్యాక్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ లైవ్ ఎక్స్పీరియన్స్ విత్ us అండ్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ విత్ us. థ్యాంక్స్ a lot. సో చూసాం కదండి హెచ్ఆర్ సిరీస్ లో మనం ఈ రోజు వాళ్ళకు కూడా ఎంత టఫ్ గా ఉంటుంది హెచ్ఆర్ సిచ్యువేషన్, వాళ్ళకి ఫేస్ అవుతున్న ఛాలెంజెస్, ఇవన్నీ మనం వెంకట్ గారిని అడిగి తెలుసుకుందాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.